తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను ముఖేష్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, శ్రీ లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువుగారు. గురువుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. సోమవారం పౌర్ణమి రాబోతుంది. ముఖ్యంగా ఈ సోమవారం పౌర్ణమికి ఉన్న విశిష్టత ఏమిటి? దీన్ని జ్యేష్ఠ పౌర్ణమిని, ఏరువాక పౌర్ణమని అంటున్నారు. దీని గురించి వివరిస్తారా? ఒక్క పౌర్ణమి రోజు చేసుకునే పూజ మీ జీవితాన్ని మారుస్తుంది. ఎలాగా అంటే చంద్రమా మనసో జాత అని చెప్పారు శాస్త్రంలో. మన గ్రహణాలు పట్టడం కూడా ఎలా పడతాయంటే సూర్యగ్రహణం, చంద్రగ్రహణం. అంటే మనస్కారకుడు చంద్రుడు, ఆత్మకారకుడు రవి. ఎవరి జన్మజాత చక్రంలో అయినా సూర్యగ్రహం కనుక పాడైతే వాడు ఆత్మ ఏదో అంటే తొందరగా బ్లాక్ మ్యాజిక్స్ అటాక్ అవ్వడం జరుగుతూ ఉంటుంది, పేరు ప్రఖ్యాతలు రావు. చంద్రుడు కనుక పాడైతే ప్రతి చిన్న విషయానికి కూడా బాధపడుతూ ఉంటాడు, ప్రతి చిన్న విషయాన్ని ఎమోషన్గా తీసుకుంటాడు. ఎవరో ఇద్దరు వ్యక్తులు అక్కడ మాట్లాడుకుంటూ ఉంటే వీని గురించి మాట్లాడుకుంటున్నారు అనుకోని వీడు కంగారు పడిపోతుంటాడు. ఇవన్నీ జరుగుతుంటాయి. అన్నిటికంటే ముఖ్యం ఏమిటంటే చంద్రబలం ఉండాలి. మనం చూడండి, సంకల్పంలో కూడా చంద్రబలం, తారాబలం అని చెప్పి చెప్తారు. అదేవిధంగా చంద్రబలం ఉందా లేదా అని చూస్తారు. ఒక ముహూర్తం పెట్టేటప్పుడు ముహూర్తానికి చంద్రబలం చూస్తారు. చంద్రుడు బలంగా ఉంటే మనిషి ఆరోగ్యంగా కానివ్వండి, మానసికంగా కానీ బలంగా ఉండాలనుకుంటారు. మరి వీటన్నిటికీ ఏంటి అంటే చంద్రుడిని బలం చేసుకునేటువంటి ప్రక్రియ ఈజ్ పౌర్ణమి రోజు చేసుకునేటువంటిది. పౌర్ణమి రోజులు ఏం చేస్తే చంద్రబలం పెరుగుతుంది అనేది మనం తెలుసుకోగలగాలి. ఇది రెండు రకాలుగా ఉంటుంది: దాన ప్రక్రియ, పూజ చేసే ప్రక్రియ. పూజ చేసే ప్రక్రియ ఏమిటి? మనకు అనాదిగా వస్తున్నటువంటి పౌర్ణమి నాడు చక్కగా ఒక మంచి పిల్లల్లా పెట్టుకొని అందులో ఇంత చనివిడి చేస్తారు. చనివిడి, ఒక దీపము, అగరబత్తీలు, ఆకు, ఒక్క, అరటిపళ్ళు, పానకము, వడపప్పు ఇవన్నీ తీసుకొని భక్తి శ్రద్ధలతో చక్కగా సాయంత్రం పూట స్నానం ఆచరించి ఇంట్లో పూజాది కార్యక్రమాలు చేసుకొని మళ్ళీ అది తీసుకెళ్ళి డాబా మీద పెట్టి లలితా సహస్రనామాలని పారాయణం చేస్తారు. చంద్రుడు యొక్క కళలు, చంద్ర సంబంధించిన బలమంతా కూడా ఈ సహస్రనామాలు చేయగానే అది వస్తుంది. ఆ యొక్క ఎనర్జీ అనేటువంటిది చనివిడిలోకి వస్తుంది. ఇంట్లో వాళ్ళందరూ దాన్ని చిన్నపిల్లల దగ్గర నుంచి అందరూ స్వీకరించిన అప్పుడు ఏమవుతుందంటే చంద్రబలం వాళ్ళకి పెరుగుతుంది. ఇప్పుడు చూడండి, మనకి ఒక ఎక్స్రే తీస్తారు, మీకు తెలుసు కదా. ఎక్స్రే కానీ ఈసీజీ రకరకాలు ఉంటాయి మనకి కదా. అవి ఎక్కువసేపు చేయించుకోకూడదు అంటారు. ఎందుకు? వాటి ఎఫెక్ట్ ఉంటుంది, రేడియేషన్ ఎఫెక్ట్ ఉంటుంది. అవునా కదా. వస్తువులు కూడా ఎక్కువ రేడియేషన్ ఉందండి అంటూ ఉంటాం. ఎక్కడి నుంచి వస్తున్నాయి అవి? అవునా కదా. మనకు ఒక్కోసారి కొన్ని కిరణాలు మంచివి కావంటూ ఉంటాం. అవునా కదా. అంటే ఏంటి, ఒక్కొక్క పదార్థానికి ఒక్కొక్క దానికి కొన్ని ఎనర్జీస్ మంచివి ఉంటాయి. ఇప్పుడు ఉదయం పూట తెల్లవారుజామున సూర్యకిరణాల దగ్గర ముందు నిలబడండి అంటాం. అలానే మిట్ట మధ్యాహ్నం సూర్యకిరణాల మీద నిలబడితే సర్వం అంటుంది. అవునా కదా. అంటే ఏంటి, కొన్ని సమయాలలో కొన్ని కిరణాలకి కొన్నిటి కొంత శక్తి ఉంది. అవును. మన వాళ్ళు ఏంటంటే పౌర్ణమి తిథి నాడు కనుక మీరు ఎవరైతే లలితా సహస్రనామాలు చదువుతారో, సహస్రనామాలు చదవడం వల్ల మీ కర్మ తొలగుతుంది, ఒకటి మనోధైర్యం పెరుగుతుంది అనేటువంటి భావనతో పౌర్ణమి రోజు పూజ చెప్పారు. ఓకే. అయితే ఇందులో దాన ప్రక్రియ ఏం చేయాలి అంటే బియ్యము దానం ఇవ్వడం. అప్పుడు వీళ్ళ చంద్రబలం తక్కువగా ఉందనుకోండి, చంద్రబలం పెరుగుతుంది. పాలని శివాలయంలో మన అభిషేకం కోసం మీ భక్తి శ్రద్ధలతో ఇవ్వడం. ఇక్కడ ఇంకోటి ఏంటంటే దానం ఇచ్చేటప్పుడు శాస్త్రం ఏం చెప్తుందంటే మనకు అందరికీ చెప్తూ ఇవ్వకూడదు. ఇవి నేను ఇవాళ 10 కిలోలు బియ్యం దానం ఇచ్చానంటే పోయింది అంతే, ఆ ఫలితం ఉండదు, అస్సలు ఉండదు. ఇక పొద్దున వెళ్ళి లీటర్ పాలు ఇచ్చేచ్చు, 10 లీటర్ పాలు ఇచ్చేది తెలుసు అభిషేకానికి అన్నాడు అంటే ఏమీ రాదు. దానాన్ని ఎడమ చేతికి తెలియకుండా కుడి చేతితో దానం చేయమని చెప్పారు శాస్త్రం. ఓకే. మీరు గనక అంటే భక్తితో నేను ఇస్తున్నాను అంతే. అది ఎలా అంటే ఆ యొక్క పరమాత్మ శివుడు నా చేత చేయించుకున్నాడు, ఎంత దయామయుడో, నేను ఎంత అదృష్టవంతున్నాను ఇవ్వాలి. కానీ ఇచ్చి నువ్వు టామ్ అందరికీ చెప్పుకుంటూ వెళ్తే ఇంట్లో పెట్టే నైవేద్యం కూడా దేవతకు కూడా పెడుతున్నాం, అందరికీ చెప్తూ కూర్చోడు. నేను ఇవాళ ఏం చేశాను తెలుసా, పులిహార చేశాను, గారెలు చేశాను, అది చేశాను, ఇది చేశాను. ఏం నువ్వు చేసింది దేవత తింటుందా? చూస్తుంది. అది నువ్వే తింటున్నావు. అదేదో పెద్ద గొప్పగా ఆవిడ తినేస్తున్నట్టుగా, ఆవిడకి అది ఇచ్చేస్తున్నట్టు, కిలోలు నువ్వు చేస్తున్నట్టుగా. ఏంటది? కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు చేసేటువంటి దానం చాలా గోప్యంగా ఉండాలి. పౌర్ణమి రోజు గోశాలకు వెళ్ళి గోవులకి నీరు తాగించడం, వాటిని శుభ్రపరచడం, బియ్యపు పిండిని వాటికి తినిపించడం, ఉండలుగా చేసి అన్నదానాలు చేయడం,
సత్యనారాయణ స్వామి సంబంధించిన వ్రతాలు ఏవైతే ఉంటాయో, యజ్ఞాలు, హోమాలు ఇలాంటివన్నీ పౌర్ణమి తిథి నాడు కనుక మీరు ఆచరించినట్లయితే పూర్ణ ఫలితం వస్తుంది అని చెప్పి శాస్త్రం చెప్తుంది. పూర్ణ ఫలితం, ఫలితం రావడం వేరు, పూర్ణ ఫలితం రావడం వేరు. పౌర్ణమి కదా, అందులోనే ఉంది, ఆ పదంలోనే ఉంది. కాబట్టి ఇవి చేయాలి ఆ రోజు, ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది. వాళ్ళ జన్మజాతకాల్లో ఇప్పుడు చంద్రుడు క్షీణచంద్రుడుగా ఉన్నాడు, వాళ్ళ పర్సనల్గా వాళ్ళు పుట్టినప్పుడు, అంటే అమావాస్య దగ్గరలో పుట్టారు, లేదా చంద్రుడు పాపగ్రహాల మధ్యన ఉన్నాడు, అప్పుడు ఏమైపోద్ది అంటే కొంతమంది ఉన్మాదంగా ప్రవర్తిస్తారు, కొంతమంది చూడండి పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు, అంటే ఏందో వీడు మెంటల్లో ఉన్నాడు అంటుంటాం. చంద్రుడు పాడైతేనే మెంటలెక్కుతుంది మనిషికి, మరి అంతే కదా, మనస్కారకుడు కదా, మనసు స్థిమితంగా లేదు, ఏందేందో చేస్తున్నాడు, ధైర్యంగా లేకపోతున్నాడు, చిన్న విషయాన్ని కూడా వాళ్ళు దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియట్లేదు, అది మెయిన్ కారణం. కాబట్టి ఇంట్లో వాళ్ళు పౌర్ణమికి ఇది కనుక ఆచరించినట్లయితే ఖచ్చితంగా మనస్పర్ధలు కూడా పోతాయి ఇంట్లో ఉండే వాళ్ళకి. చిన్న చిన్న విషయాలకే తల్లి తండ్రి పిల్లలతో పడకపోవడం, లేదా పిల్లలు చెప్పిన తల్లిదండ్రులకు అర్థం కాకపోవడం, చుట్టాల్లో సరైన ఇది లేకపోవడం, ఇవన్నీ పౌర్ణమి తిథికి సంబంధించి చేస్తూ ఉంటే మీ లోపల ఒక తెలియని ఒక ఫేస్లో కానీ లేకపోతే అంతా ఒక గ్లో అనేది పెరుగుతుంది, చంద్రబలం పెరుగుతుందిగా, అందుకని. సో ముఖ్యంగా పౌర్ణమి రోజు చదవాల్సిన మంత్రం కూడా వివరిస్తారా గురువు గారు? పౌర్ణమి రోజు అంటే ఎలా అంటేనండి, చంద్రుడు రవిచంద్రులు ఇద్దరూ కూడా అమ్మవారి నామాల్లో మనకి తాటంక యుగలీభూత తపన ఉడుప మండల అని చెప్పారు. ఈ నామం చేస్తే ఒక్క చంద్రబలమే కాదు, సూర్యబలం కూడా పెరుగుతుంది. ఎలాగా అంటే అమ్మవారి యొక్క తాటంకాలు, అంటే చెవులు ఉంటాయి కదా, చెవుకుండే తాటంకాలు రవి చంద్రుడితో సమానంగా చెప్పారు. తాటంక యుగలీభూత తపన ఉడుప మండల, తపమండలం అంటే సూర్యమండలం, ఉడుప మండలం అంటే చంద్రమండలం. అలా అయితే దీనికి మనకి శాస్త్రంలో ఒక వృత్తాంతం కూడా ఉంది. ఒకరోజు ఒక రాజుగారు కంచికామాక్షి ఆలయంలోకి వెళ్తూ ఉన్నాడు. ఒక బాగా సాధనలో ఉన్న వ్యక్తి అలా ఆనందాన్ని పొందుతూ ఉన్నాడు కళ్ళు మూసుకొని. అందరు లేచి నిల్చున్నారు, రాజు వస్తే నిల్చుంటారు కదా, మరి ఆయన వద్ద నిల్చోలే. ఏమిటి వీడు ఎవడు అసలు ఏమిటంటే ఏదో పిచ్చివాడు స్వామి అలాగ ఉన్నాడు, మీరు వెళ్ళరండి అన్నారు అందరు. లోపలికి వెళ్ళాడు, బయటకు వచ్చాడు, ఆయన అలాగే కూర్చున్నాడు అని కదుపుతాడు. ఇవాళ ఇదేంటని అడుగుతాడు, ఇవాళ పౌర్ణమి అని చెప్తాడు. ఆ రోజు యాక్చువల్గా అమావాస్య. సరే నేను సాయంత్రం వస్తాను, పౌర్ణమి చూపిస్తావా, పూర్ణచంద్రుని చూపిస్తావా అని అడిగితే, అయ్యో తప్పకుండా అండి చూపిస్తాను అన్నాడు. రాజుగారు వెళ్ళిపోయారు, మళ్ళీ రాత్రికి వచ్చారు. ఏది ఇవాళ పౌర్ణమి అన్నావుగా చూపించాను, ఇలా వేలు చూపిస్తే భక్తుడి యొక్క మాటని తప్పించకూడదనే భావనతో అమ్మవారు తన ఎడమ తాటంకాన్ని తీసి విసిరింది ఆకాశంలోకి, పౌర్ణమిగా మారిపోయింది. సూపర్. అంటే అమ్మవారి భక్తికి, అంటే అమ్మవారిని నమ్ముకుంటే అమావాస్య కూడా పౌర్ణమి అవుతుందని ఆ యొక్క వృత్తాంతం ద్వారా మనం అర్థం చేసుకోవాలి. అమావాస్య అంటే ఏంటి? చీకటి, ఏమీ లేకపోవడం. పౌర్ణమి అంటే వెలుగు. నీ లైఫ్లో వెలుగు నిండాలి అంటే పౌర్ణమి పూజ చేయి. మనో ధైర్యం పెరగాలంటే పౌర్ణమి పూజ చేయి. మానసిక రుగ్మతలు పోవాలంటే పౌర్ణమి పూజ చేయి. పిల్లల్లో మానసిక వైకల్యం పోవాలంటే పౌర్ణమి పూజలు చేయి. సో పౌర్ణమికి ఇంతటి విశేషం ఉంది గురువు గారు? ఖచ్చితంగా ఉంది. సో పౌర్ణమి గురించి చాలా చక్కగా వివరించారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.